మా పేరెంట్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అని. కేదార్‌నాథ్ మేనేజ్‌మెంట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీరొస్తే చాలా ఇబ్బంది పడతారు. అసలు రావద్దని చెప్పాను. వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ ఇన్ కేదార్‌నాథ్. నైట్ నంది బేస్ క్యాంప్‌లో స్టే చేశామని చెప్పాను కదా! ఎట్లానో రాత్రంతా నిద్ర లేదు. సో, ఎర్లీ మార్నింగ్ 3:00కే లేచి దర్శనానికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే టైంకి లైన్ ఒక 1.5 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. నా హెల్త్ అప్పటికి బాలేదు. నన్ను నేను పుష్ చేసుకుంటూ ఉన్నాను. సరే ఇంకొక 3 గంటలు ఓపిక పడితే దర్శనం అయిపోతుంది. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ట్రెక్ డౌన్ చేయొచ్చు అని. 7.5 hours పట్టింది మాకు దర్శనం అవ్వటానికి. స్పర్శ దర్శనం కాదు, మామూలు దర్శనానికి 7.5 hours పట్టింది. అప్పుడు బయట టెంపరేచర్ -5 ఉంది. ఇన్ని గంటలు మేము అలా నిలబడే ఉన్నాము. టెంపుల్ లోపల కూడా తొక్కిసలాట బాగానే జరిగింది. ఒక ఇద్దరు ముగ్గురికి ఊపిరి అందక కళ్ళు తిరిగి పడిపోయారు. బయటకు వచ్చేసరికి నా పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఇంకా మా హస్బెండ్ హెలికాప్టర్ టికెట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుని వస్తానని వెళ్లారు. ఎమర్జెన్సీ అయితే తప్ప టికెట్స్ దొరికే ఛాన్సే లేదని చెప్పేశారు వాళ్ళు. సో చేసేదేం లేక కాళ్ళు ఈడ్చుకుంటూ అలానే మళ్ళీ బేస్ క్యాంప్ వరకు వెళ్ళాము. అక్కడ లగేజ్ తీసుకున్నాం. ఇప్పుడు కిందకు దిగాలి. నాకైతే ఒక్క అడుగు కూడా వేసే ఓపిక లేదు. సో ఇంకా మిగిలిన ఏకైక ఆప్షన్ గుర్రం ఎక్కడం. కానీ గౌరీకుండ వరకు వెళ్ళలేదు మేము. రూమ్స్ ప్రాబ్లం వల్ల ట్రెక్ రూట్ లోనే జంగిల్ చెట్టి అనే ఒక ఏరియా వస్తుంది. అక్కడ గవర్నమెంట్ డార్మెటరీ బుక్ చేసుకున్నాం అనమాట. నడవడం కంటే గుర్రం ఎక్కడం కొంచెం ఈజీ అని మీకు అనిపిస్తే మాత్రం యూర్ అబ్సల్యూట్లీ రాంగ్. నాకు అప్పటికి కాళ్ళ నొప్పులు, కళ్ళు తిరగడం, నీరసం ఇవి మాత్రమే ఉన్నాయి. గుర్రం ఎక్కాక అది ఊపేసిన ఊపుడికి నా బాడీ మొత్తం హూనం అయిపోయింది. 5 hours పట్టింది మాకు జంగిల్ చెట్టు రీచ్ అవడానికి. మేము బేస్ క్యాంప్ లో ఉన్న డార్మెటరీ కొద్ది గొప్ప బెటర్. ఈ జంగిల్ చెట్టులో ఉన్న డార్మెటరీ అయితే అస్సలు బాగాలేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఎవరైనా సెకండ్ టైం వస్తారా కేదార్నాథ్ కి? నేను వెళ్ళాను. సెకండ్ టైం కాదు, ఈ ఇయర్ థర్డ్ టైం కూడా వెళ్ళబోతున్నాను. ఎందుకంటే సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ ఆన్ దాట్ నైట్ ఇన్ జంగిల్ చెట్టి.